కార్ నెంబర్ పొరపాటేమో చూసుకున్నారా? అన్నీ తెలుసుకోకుండా మీలాంటి వాళ్ళ ఇంటికి వస్తామా అండి? అయితే సరే, డ్రైవర్స్ లేరు, మీరు మళ్ళీ వస్తే వివరాలు కనుక్కొని చెప్తాను. అలాగేనమ్మా, మళ్ళీ వస్తాం. విజయ్, ఏమిటమ్మా? నిన్న నీ కారు స్నేహితులకు ఎవరికైనా ఇచ్చావా? కొత్త కారు చస్తే ఇంకోటికి ఇస్తానా? నువ్వేమైనా కౌసల్యపురం వైపు వెళ్ళావా? కౌసల్యపురం వెళ్ళానమ్మా. అటు ఎందుకు వెళ్ళావు బాబు? ఏం లేదమ్మా, నిన్న పిక్నిక్ అని వెళ్ళాము. అక్కడ వెధవ సత్తిగాడు పోయిపోయి డ్రైవింగ్ లో నాతో పోటీ పడ్డాడు. వాడు నాకంటే అరగంట ముందు బయలుదేరేటట్టు, కౌసల్యపురం వెళ్ళి తిరిగి వచ్చేటట్టు పందెం వేసుకున్నాం. వేధవని వాడి చెమటను వాడే మంచినీళ్ళ తాగేటట్టు చేశాను. అమ్మా, మన కారు వండర్ఫుల్ కారమ్మా. ఏ ముహూర్తంలో కొన్నావో కానీ మొట్టమొదటి పందెంలోనే గెలిచాను. అది సరే, దారిలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందా బాబు? యాక్సిడెంటా? లేదే. కౌశల్యపురం నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఎవరో ఇద్దరు వెధవలు కారుకు రాసుకున్నట్టు గుర్తమ్మా. ఏమా, ఎవరైనా చచ్చాడా? అదేమిటి బాబు అంత తేలిగ్గా మాట్లాడతావు? కాకపోతే కన్నీరు కార్చమంటావా అమ్మా? అసలు మన రోడ్లే అంతంత మాత్రం ఇంతుంటాయి. పైగా ఆ రోడ్ల మీద నడవటం కూడా చేత కానీ ఈ పల్లెటూరు మోక ఒక అడ్డం. అసలు రోడ్ల మీద ఎలా నడవాలో ఓనమాల దగ్గర నుంచి స్కూళ్లలోనే నేర్పకపోతే నిమిషానికి ఒక యాక్సిడెంట్, గంటకో చావు తప్పదు. విజయ్, కారు యాక్సిడెంట్ అయిందని తెలిసాక కాస్త కారాపి ఏం జరిగిందో చూసుకోకూడదు? ఇంకా నయం, బతిమాలమం లేదు. అక్కడ కారాపితే నా పందెం ఏం కావాలమ్మా? నీ కొడుకు ఆఫ్టర్ ఆల్ ఆ వెధవ సత్తిగాడి చేతిలో ఓడిపోతే ఎంత అవమానం. నువ్వే చెప్పమ్మా, అసలు అది నువ్వు భరించగలవా? లేదు బాబు, నేను భరించలేను. నీకేం జరిగినా నేను భరించలేదు. అమ్మగారు, వెళ్ళొస్తానమ్మగారు. గోపాల, ఏమిటమ్మగారు? నా జీవితంలో ఏనాడైనా నాకు తెలిసి గాని తెలియక గాని నీకు అన్యాయం చేశానా? అదేమిటమ్మగారు, చిన్నతనం నుండి మీరు నన్ను కన్నబిడ్డలాగా చూసుకున్నారు కదా. మరి మరి ఈరోజు నాకు తెలిసి నీకు అన్యాయం చేస్తే ఏమంటావు? నాకు అన్యాయం చేయటవా? దేవత లాంటి మీరు నాకే కాదమ్మా, ఎవ్వరికీ అన్యాయం చేయలేరు. లేదు గోపాలు, నీవు నమ్మలేకపోవచ్చు, కానీ ఈరోజు నాకు తెలిసి నీకు అన్యాయం చేస్తున్నాను. నన్ను క్షమించగలవా? అమ్మా, అంత మాట అనకండి అమ్మా. చిన్నతనం నుండి మీ ఉప్పు పులుసు తిని బ్రతికినవాడిని. తమ కష్టాల్లో ఆ మాత్రం పాలు పంచుకోలేనో చెప్పండి. నా బిడ్డ కోసం, ఒక్కగాని ఒక్క నా బాబు కోసం వాడిని పోలీసులు పట్టుకెళ్తుంటే నేను చూడలేను. నేను బ్రతికుండగా నా బాబుకి ఏం జరిగినా నేను భరించలేను. గోపాలం, నా మాట కాదనకు. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను కానీ మీ మాట కాదంటున్నా. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? చిన్నబాబు గారు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్? ఒక మనిషి కూడా చనిపోయాడని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అలాగే అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారమ్మా? కానీ ఆ కారు డ్రైవ్ చేసిన వారు ఎవరు పోలీసులకు తెలియదు. కనుక ఆ కారు నువ్వే నడిపినట్టు, ఆ నేరం నువ్వే చేసినట్టు ఒప్పుకుంటే చాలు. సత్యమూర్తి, నాకంతా తెలుసమ్మా. పైగా ఇంత చిన్న విషయానికి వాడిని అంతగా బ్రతిమాలా? మీ పరువు ప్రతిష్ట పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి వాడేం విశ్వాసమైన మనిషా? ఏం గోపాలం బాబు? ఇదిగో గోపాలం, డ్రైవర్ అన్న ప్రతివాడు ఏదో ఒక రోజు యాక్సిడెంట్ చేయక కోర్టుకు వెళ్ళక తప్పదు. కానీ నేను ఎప్పుడు యాక్సిడెంట్ చేశారు కానీ బాబు. పోనీ వాళ్ళు చేసావనుకోవా, కొంప మునుగుతుందా? ఉరిశిక్షణ పడదగా. కాకపోతే సంవత్సరం 6 నెలల్లో ఇదిగో అది కూడా నీకు లేకుండా చేస్తాను. మంచి ప్లేయర్లను పెట్టి బాగా వాదించి నీకు శిక్ష లేకుండా చేస్తాను. సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ చెల్లెలి పెళ్లి గురించా? నేను చేస్తాను, నా కన్న కూతురులా చేస్తాను. నా మీద అనుమానమా? అమ్మా, అంత మాట అనకండి. వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. కానీ మీరు ప్లేయర్లను పెడతారని, జైలు శిక్ష తప్పిస్తారని, నా చెల్లెలు పెళ్లి చేస్తారని కాదమ్మా. మీరెంతకాలం నుంచి చూపిస్తున్న ప్రేమాభిమానాల కోసం, చిన్నబాబు గారి మీద మీకున్న మమకారం కోసం పెడతాను. తప్పకుండా పెడతాను. గోపాలం,
నేను ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేదు బాబు. అంత మాట అనకండి అమ్మా. వస్తానమ్మా. చిన్నవి నువ్వేనా బాబు? బాబాయ్ బాబాయ్ నీకోసం ఎవరో వచ్చారు బాబాయ్. ఎవరు బాబు? ఎవరినని చెప్పను, ఎందుకు వచ్చానని చెప్పను. కన్ను మిన్ను కానకుండా కారు తోలటం, కాసిన డబ్బులు పారేసి సరిపెట్టుకోమనటం ఈ కలవాళ్ళకు అలవాటైపోయింది బాబు. ఇంతకీ మాకు డబ్బు ఇవ్వడానికి వచ్చానంటారు. అవును బాబు, ఇదిగో. అయినా ఈ డబ్బుతో పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మీరు తీసుకోరని ఆనాడే చెప్పాను. ఈ చిన్న మొత్తం ఇవ్వాలంటే చేతులు రావడం లేదు, తీసుకోమనడానికి నోరు రావటం లేదు. పర్వాలేదులే. డబ్బు ఎక్కడా? నిజంగా ఇవ్వమంటారా? ఇవ్వండి. ఇదిగో డబ్బు. మనుషుల ప్రాణానికి నా కాళ్ళు రకాల చేతులు ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ చేసి నేను కదయ్యా. నువ్వు కాదా? అయితే ఆ కిరాతకుడు మనుషుల ప్రాణాలు తీసి డబ్బిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నాడా? నాకు కావాల్సింది డబ్బు కాదురా. చెప్పక చెప్ప ప్రాణానికి ప్రాణం చెప్పు. వాడిని జన్మలో వదిలిపెట్టానని చెప్పు. ఏనాటికైనా వాడి ప్రాణాలు తీయపోతే నా పేరు చెల్లికేమని చెప్పు. ఎరా సత్తిగా వెళ్ళిన పని ఏమైంది? నీ పిచ్చి గాని ఈ రోజుల్లో డబ్బంటే ఎవరికి చెదరా? ఉన్న వాళ్ళే వదలరు, ఇక లేని వాళ్ళ కళ్ళకద్దుకు మరీ తీసుకుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పారా బాయ్? ఏం జరిగిందంటే వాడి కళ్ళ కట్లున్నాయా, ఆ కట్లలోంచి ఈ నోట్ల కట్ల కనిపించాయేమో. ఎంత పసిగట్టు చూశాడనుకున్నావు? ఈ డబ్బు వాసన తగలగానే చిన్నవాడు సాగితే మర్చిపోయాడు అనుకోరా. అమ్మ అనవసరంగా కంగారు పడిందిరా. నాకెప్పుడో తెలుసు పైసాలోనే పరమాత్ముడు ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావురా. ఏమండి? మరేం దిగులు పడక కాంతం. నాలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉన్న జైలుకి వెళ్ళినా పెద్ద తేడా ఏమి ఉండదులే. కర్మ కాకపోతే ఈనాడు చిన్న ప్రమాదం కూడా చేయని వారు ఈనాడినా చేయటం ఏమిటండి? ఎప్పుడు జరుగుతుందో తెలియందే నే ప్రమాదం అంటే పిచ్చిదానా. చెల్లెమ్మా. అన్నయ్య. సత్యం, నేనేమన్నా ఉరి శిక్ష వెళ్ళిపోతున్నానమ్మా? కాకపోతే అనుకున్న ప్రకారం నీ పెళ్లి చేయలేకపోతున్నా. అందుకు ఈ అన్నయ్యను మన్నిస్తే చాలు. ఎందుకన్నయ్య అంత మాట? వస్తానమ్మా. ఏమండి? వస్తా. అన్నయ్య. శాంత, మీరా? అవును, గోపాలాన్ని పోలీసులు తీసుకెళ్తున్నారు ఎందుకు? ఏదో యాక్సిడెంట్ చేశాడట. గోపాలం యాక్సిడెంట్ చేయటమా? దానికంత ఆశ్చర్యం ఎందుకండి? డ్రైవర్ అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు యాక్సిడెంట్ చేయడా ఏంటి? కావచ్చు, కానీ కానీ అంటూ ఆగిపోయారు. నేను చెప్పేదంతా అబద్ధమేనా? మీకు అన్ని అనుమానాలే. ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఈ విషయం చెప్పు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? కౌశల్యపురం దగ్గరట. పాపం, ఒక మనిషి కూడా చనిపోయాడట. గోపాలం అక్కడికి ఎందుకు వెళ్ళాడు? తన చెల్లెలి కోసం పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆహా, పెళ్లి చూపులకు కారిచ్చి పంపావన్నమాట. అడిగితే కాదనలేక. ఏ కారు? నీ కొడుకున్న కొత్త కారేనా? ఎందుకండి అన్ని ప్రశ్నలు వేస్తారు? యాక్సిడెంట్ చేసినట్టు వాడి ఒప్పుకున్నాడుగా. కాదు, నువ్వు ఒప్పించావు. నీ కొడుకు చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి వాడి చేత ఒప్పించావు. కాదండి. అవును, నీకు నిజం చెప్పుకునే ధైర్యం లేదు. నీ కొడుకు నేరస్తుడుగా బోన్లో నిలబడితే నువ్వు చూడలేవు. వాడు చేసిన నేరానికి వాడే శిక్ష అనుభవిస్తే నీవు భరించలేవు. అందుకే నిన్నే దేవతగా భావించి నీ మాటే వేదవాక్కుగా పాటించే గోపాలం చేత చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేలా ఒప్పించావు. అవునా? లేదండి, ఇదంతా మీ ఊహ. అనవసరంగా నా బిడ్డని అనుమానిస్తున్నారు. శాంత, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నీ మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు చెప్పలేవు శాంత. అంతటి అబద్ధం నువ్వు ఆడలేవు. నన్ను క్షమించండి. నా బాబుని పోలీసులు పట్టుకెళ్తుంటే నేను చూస్తూ బ్రతకలేను. నీవు బ్రతకలేవు శాంత. నీ కడుపు తీపితో ఇతరుల కడుపులో చిచ్చు పెడితే వాళ్ళెలా బ్రతకగలరు అనుకున్నావు? మీరేమైనా అనండి,
నా బాబు కోసం నేను ఏమైనా చేస్తాను. ఒక్క కొడుకనే ప్రేమ మీకు లేకపోయినా నా కన్న కడుపు తీపి నేను చంపుకోలేనండి. అంతా సత్యం చెప్పినట్టే జరిగిందమ్మా. వాడి దగ్గర 10,000 తీసుకుని సరేనన్న అత్త. నువ్వేమో అనవసరంగా కంగారు పడ్డావు. అసలు పేదవాళ్ళకు ప్రాణాల కంటే 10,000 ఎక్కువరా? ఇంకే కనిపించిన పేదవాళ్ళలా చంపి 10,000 ఇవ్వరా? వాళ్ళ పిల్లల ప్రాణాలన్నా నిలబడతాయి. అది కాదు నాన్నగారు. నోర్మై, నీ చేత నాన్న అనిపించుకోవటమే నాకు అసహ్యంగా ఉంది. మనిషి ప్రాణాలంటే విలువ తెలియదు.